ఏంటి సామాన్య, వేసిన ప్లాన్ ఎలా రివర్స్ అయిందని థింక్ చేస్తున్నావా? నేను ప్లాన్ వేయడం ఏంటి? అదేం లేదు. నీ గురించి తెలిసిన నా దగ్గర కూడా దాపరికాలు ఎందుకమ్మా? ఓ, నా వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? నీలా చీప్ గా నేను ఆలోచించను. మీ ఆలోచనలు మాత్రం ఎప్పటికీ నెరవేరు సామాన్య. ఇలాగే రివర్స్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఏదో నీకు అనుకూలంగా జరిగినంత మాత్రాన మమ్మల్ని మరీ అంత తక్కువ అంచనా వేకు. నువ్వెప్పటికీ అనుకున్నది సాధించలేవు. సాధిస్తాను, చూస్తూ ఉండండి. నువ్వు చూస్తూనే ఉంటావు, ఏమి చేయలేవు. చెయ్యందెవరో చేసేదెవరో నీకు త్వరలోనే తెలుస్తుంది. నీకు తెలుస్తుంది సమంత. చేసిన దానికి తెలియకుండా ఎలా ఉంటుంది? నీకిలా తెలివిగా మాట్లాడమే తెలుసు, మాకు తెలివిగా నిన్ను ఇరికించడమో తెలుసు. ఈసారి కుదరదులే. కుదుర్చుకుంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయ్యింది. అసలు డాడ్ ఎక్కడున్నాడు? నన్నే చంపే ప్రయత్నం జరిగింది. నన్ను ప్రాణాలు తీసి యమ్ముని చంపాలనుకోవడం కుదురుతుందా? నో వే. నువ్వు అదృష్టవంతురాలు అనుకున్నాను పూజ. హాయిగా చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ బతికి మళ్ళీ నరకంలోకి వచ్చి పడ్డావు. ఏం చేస్తాం? నీకు చావు రాసిపెట్టలేదు. సమంత జైలుకెళ్ళే రాత ఇంకా రాసిపెట్టలేదు. డోంట్ వరీ పూజ, ఇద్దరికి ఆ రాత రప్పిచ్చేస్తా. ఈ డిస్టర్బెన్స్ అంతా తాత్కాలికమే. నిన్ను త్వరలోనే పైకి పంపించేస్తా. ఆ నేరాన్ని సమంత మీద నెట్టేసి జైలుకి పంపిస్తా. నేను రిలాక్స్ అవుతా. ప్లీజ్ నన్ను చంపొద్దు. నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. మీరేం చేయమంటే అది చేస్తాను. నాకు బ్రతకాలనుంది సార్. కానీ నిన్ను చంపాలనుందే నాకు. సార్ పోనీ ఇప్పుడు చంపలే. డోంట్ క్రై. చూద్దాం కాలం ఏమి డిసైడ్ చేస్తుందో. నువ్వు బ్రతకాలనుంటే బ్రతుకుతావు, చావాలనుంటే చస్తావు. నా చేతుల్లో ఏమీ లేదు. సార్ ప్లీజ్ సార్. కాదు కాదు కాదు, తెలుగులో ఏదో అంటారు. ఏది అది నేను అదే నిమిత్త మాత్రుని. ఐఎమ్ సారీ పూజ. ప్లీజ్. సారీ. గుడ్ నైట్. ఏదో జన్మలో పుణ్యం చేసుకోబట్టి నువ్వీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు సామాన్య. అవును చెల్లి, చేసిన మేలు వృధా కాదు అన్నట్టు సామాన్య ఎందరికో మేలు చేసిందనుకుంటా. అదే తన్ని మంటల్లో కాలిపోకుండా కాపాడింది. రాజీ, జయంతి, రాజీ, అమ్మ సామాన్య, అందరూ రండి. సూర్య, సామాన్య, పద్మ, చంద్ర, అందరూ రండి. నిన్న నరకాసురుని వధ బాగా జరిగింది. ఆ ఒక్క అపశృతి జరగకుండా ఉండుంటే ఇంకా సంతోషంగా ఉండేది. మీరు సంతోషంగానే ఉండాలి గ్రాండ్మా. మీ చల్లని చూపు నా మీద ఉండబట్టి నేను ఆపదలోంచి తప్పించుకోగలిగాను. అంతేగా అత్తయ్యగారు, తనకేం కాలేదు అంటే మన సంతోషంతోనే ఉండాలి. ఈరోజు లక్ష్మీ పూజలో కట్టుకోవడానికి మీకోసం బట్టలు తెప్పించాను. అత్తయ్య, ఎప్పుడు ఇచ్చినట్టు మీ చేతులతోనే ఇవ్వండి అత్తయ్య.
అత్తయ్య చాలా బాగుంది అత్తయ్య. భలే ఉంది, చాలా బాగుంది. జయంతి బాగుంది కదా చిన్న మావయ్య గారు. చాలా బాగుంది అత్తయ్య గారు. రా పద్మ. హరి, మీ ఆవిడెక్కడా? గదిలో ఉంది వదిన గారు. రమ్మను. పిలువు హరి. అలాగే. రాధమ్మా, రాధమ్మా. రా రాధమ్మా. పండక్కందరికీ బట్టలు తెప్పించాను. నీకేం నచ్చుతుందో నాకు తెలియదుగా. నువ్వే నీకు నచ్చినవి తీసుకో. ముందు మీ వారికి సెలెక్ట్ చేసుకున్నావా? సరే, ఇప్పుడు నువ్వు తీసుకో. అవును, నిన్నంటే మాట్లాడడానికి మౌనవ్రతం అన్నారు. ఈ రోజు ఏమైంది? ఇంకా సైకిలే చేస్తున్నారు? అవును కదా, మాట్లాడండి. అవునవును, మాట్లాడండి చిన్నత్తయ్య. మాట్లాడుతున్నానమ్మా. ఈరోజు మాట్లాడదు, అంతే, మాట్లాడదు. ఏ హరి, ఎందుకు మాట్లాడదు? ఏం లేదు వదిన గారు, రాధమ్మకి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. వాటిని తూచా తప్పకుండా పాటిస్తుంది. మొదటిసారి మీ ముందు మాట్లాడేటప్పుడు అమావాస్య రోజు ఎందుకు అని తను ఫీల్ అవుతుంది, అంతే. అమావాస్య అయితే ఏంటి? ఈరోజు దీపావళి పండుగే కదా. పోన్లేండర్రా, తన సెంటిమెంట్ కాదంటే ఎందుకు? రేపే మాట్లాడుతుంది. రేపు అంటే మాట్లాడేస్తుంది, మాట్లాడు. మళ్ళీ రేపేం కథ చెప్పాలో దేవుడా. సామాన్య, ఈ చీర నీకోసమే ప్రత్యేకంగా తెప్పించాను. లక్ష్మీ పూజలో కట్టుకొని సూర్య పక్కనే కూర్చోవాలి.
థ్యాంక్స్ గ్రాండ్ మా. ఈ శారీ చాలా చాలా బాగుంది. నాయనమ్మ, నాకు ఈరోజు కొంచెం ఒంట్లో బాలేదు. పూజ అమ్మ నాన్నతో కానీ పెద్దమ్మ పెదనాన్నతో కానీ చేయించండి. అదెలా కుదురుతుందిరా? నీ ఉద్దేశం ఏంటో మాకు తెలుసు. తప్పించుకోవాలని చూడకు, చెప్పించే. అమ్మా, ప్రతిదానికి నువ్వు వేరే విధంగా ఆలోచించుకో. ఇంట్లో పూజ జరగటం ఇంపార్టెంట్ కానీ ఎవరు చేస్తే ఏంటి? నువ్వు సామాన్యం చేయడమే నాకు కావాలి సూర్య. అది కాదు నాయనమ్మా, మాకింకా పెళ్ళవరాదు కదా. రే, అదే మాట ఎన్నిసార్లు చెప్తావురా? నువ్వు తనని పెళ్లి చేసుకోవడంలో కొంచెం ఆలస్యమైనా సామాన్య నీ భార్య. నిశ్చితార్థమైంది కాబట్టి దంపతులుగా మీరు కలిసి లక్ష్మీ పూజ చెయ్యొచ్చు. పర్లేదు, చెయ్యి. అమ్మ సామాన్య, నువ్వు ఈ చీరని కట్టుకుని రెడీ అయిపో. అలాగే జయంతి ఆంటీ. సమంత రా. సమంత, నిజానికి నేను నీకు చీర ఇవ్వకూడదు. ఎందుకో ప్రత్యేకంగా వివరణ ఇవ్వక్కర్లేదు. కానీ నా మనస్తత్వం అటువంటిది కాదు. తీసుకో. థ్యాంక్స్ అమ్మమ్మ. గ్రాండ్ మా, ఇలాంటి వాళ్ళ దగ్గర మంచితనం చూపించకూడదు. వీళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. అవునత్తయ్య, కొంచెం వలసిచ్చినా నెత్తికెక్కి కూర్చుంటారు. అమ్మా, నాయనమ్మకు ఏది ఎప్పుడు చేయాలో తెలుసు. తనని మీరు క్వశ్చన్ చేయనక్కర్లేదు. బంధాలకి రక్త సంబంధానికి నాయనమ్మ ఎప్పుడూ విలువిస్తుంది. సూర్య, అలా అనుకుని నేను ఇవ్వలేదు. ఈ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చాం, తనకి ఇచ్చాం, అంతే. కాసేపట్లో పంతులు గారు వస్తారు. వెళ్ళండి, వెళ్ళి లక్ష్మీ పూజకి రెడీ అవ్వండి. గ్రాండ్ మా నీకు చీర ఇవ్వగానే సంబరపడిపోయినట్టున్నా. అయినా గ్రాండ్ మా నిన్ను భలే పోల్చిందిలే. ఫనీ మనిషి. ఎక్కువగా నవ్వకు, అందరిలో నవ్వులు పాలైపోతావు. అవుతుంది నువ్వు, అయ్యేది నువ్వే. ఎవరవుతారో నీకు తొందరలోనే తెలుస్తుందిలే. తొందరంటే గుర్తొచ్చింది. పంతులు గారు వచ్చేస్తారు. తొందరగా ఈ చీర కట్టుకుని నేను లక్ష్మీ పూజకి రెడీ అవ్వాలి. నువ్వు ఆ చీరతో రా. ఈ చీరతో నేను రాను సామాన్య. నీ చేతిలో ఉన్న చీరతోనే వస్తాను. హౌ వామ్మో అంటావు. చూస్తూ ఉండు. ఏంటి చూసేది? ఇక్కడ సామాన్య. ఓకే, అమ్మా శ్యామ్, ఈరోజు అమావాస్య కాబట్టి చెప్పి తప్పించుకున్నాం. రేపేం చెప్తాం? రేపు ఆలోచిద్దాం చింతాతయ్య. నువ్వు ఇలాగే అంటావమ్మా. అక్కడికి వచ్చేసరికి నేను నానా అవస్థలు పడుతున్నాను.
కంగారు పడకు చింతాతయ్య. నైట్ లోపు ఏదో ఒకటి ఆలోచిద్దాం. సరే, కానీ వాళ్ళకి నిజం కూడా తొందరగా తెలియాలమ్మా. వాళ్ళు నిన్నంటున్న మాటల్ని విని నేను తట్టుకోలేకపోతున్నాను. అరే, ఆ హంతకురాలకు ప్రత్యేకమైన చేరేంటమ్మా? దాన్ని పూజలో కూర్చోబెట్టుకోవడం ఏంటి? పైగా నిన్ను పని మనిషితో పోలుస్తారా? నాకైతే ఆవేశం వస్తుందమ్మా నువ్వెన్నన్నాను. ఆవేశంతో ఏం చేయలేం చింతాతయ్య. ఆలోచనతోనే కొట్టాలి. నాకవన్నీ తెలియదమ్మా. ఆ సామాన్ని మాత్రం పూజలో కూర్చోడానికి వీలేదంతే. కూర్చోదు అంటే ఆలోచించేసావా? ప్లాన్ ఏంటమ్మా? రంగడి, ఓహో, అర్థమైందమ్మా. అర్థమైంది కదా? స్టార్ట్ చేసే చింతాతయ్య. రంగడు, అమ్మ శ్యామ్, రెడీ అమ్మా. నువ్వు సూపర్ చింతాతయ్య. రాధమ్మా, రంగడి గెటప్ కి చేంజ్ అవ్వు. అసలు ఎంత బాగుందో. నా కోసం గ్రాండ్ మా ప్రత్యేకంగా తెప్పించారు. నేనంటే ఆవిడకి ఎంత ఇష్టమో. ఈ ఇష్టాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే అప్పుడు సూర్య ఎన్ని వేషాలు వేసినా నాకే సపోర్ట్గా ఉంటారు. ఆ సమంతని భలే అన్నారు. పని మనిషికి ఈక్వల్ చేసేశారు. దానికంతే కావాలి, లేకపోతే ఓవర్ చేస్తుంది. తొందరగా రెడీ అవ్వాలి. ఈ చీరకి మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకోవాలి. దగ్గరికి రావద్దు. ఏరా మూగోడా, నా దగ్గర పవర్స్ ఉన్నాయని తెలిసి కూడా వచ్చావంటే నిన్నేమనాలరా? కుంకుమ విభూతి అయిపోయాయనుకున్నావా? ఉన్నాయిరా, నీకోసమే దాచా. నువ్వు నన్నేం చేయలేవురా. ఏంటో చేస్తున్నా? మసీదు విభూతి వేసా, భయపడు, పారిపో. వికరణ ఆపలేవే. నిన్ను చంపడానికే వచ్చా, ఇక కొరికి చంపడానికే వచ్చా. నువ్వేం చేయమన్నా చేస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. పూజ చెయ్యకపోతే వదిలేస్తా, లేదా చంపేస్తా. పూజ ఎందుకు చేయకూడదు? పూజ చెయ్యకపోతే వదిలేస్తా. వద్దు, అయినా సూర్యతో కలిసి నేను పూజ చేయాలి. వేరే ఏదైనా అడుగు, నేను చేస్తాను. పూజ చెయ్యకపోతే వదిలేస్తా, లేదా చంపేస్తా. అర్థమైంది. నువ్వు చెప్పిందే నేను చేయాలి, లేదంటే నేను చంపేస్తావు. అంతేగా? చేస్తాను. నన్ను చంపొద్దు, పూజ చేయను. వీడు చెప్పాల్సింది చెప్పి మాయమైపోయాడు. ఇప్పుడు నేను చేయకూడదు, ఎలా చేయను?
కష్టపడి కట్టుకున్న నా మేడని నేనే ఎలా కూల్చుకోను? ఇప్పుడేం చేయాలి? పూజ చేస్తే చేస్తా, చేయకపోతే గ్రాండ్ మా దగ్గర బ్యాడ్ అయిపోతా. ముందు బతుకుంటేనే కదా తర్వాత ఏమైనా చేయగలను. తప్పదు, ఆ దయ్యంగాడు చెప్పిందే చేయాలి. కానీ ఎలా?